నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నాణ్యతతో చేపట్టాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. నిర్మల్ డిటిఓ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. నిర్మల్ గ్రామీణ మండలిలోని నాగనాయపేట గ్రామంలో నిర్మాణం ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ బుధవారం పరిశీలించారు. భవనాల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడం అధికారులను ఆశించారు. నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భవన నమూనా మ్యాప్లను పరిశీలించి అవసరమైన సవరణపై సూచన చేశారు. ప్రభుత్వం పేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ నిర్మాణం చేపడుతుందని పనులను నాణ్యవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సిమెంట్ రాళ్ళు ఇవన్నీ అన్ని వచ్చింది. 2 వారాలు वो तो उनकी चॉइस है ना. आप एस्टिमेट लगाते हैं The exact corner plate here they get on. That's all. The trees is good. If you let it not on the way, but Yeah, what kind of sectors are them? Technical they don't take heavy portion. No. What one was a fat amount of it. what you barat is same. ఇది పెద్ద కనపడుతుంది వైద్యం అనుకో. Yeah, that's a chat they won't. ఎదురు అయితే లైన్ న్యూ హస్బెండ్ ఒకటా ఇది ఎక్కడ ఏం చేస్తాము ఏ సైడ్ చేస్తాక రైతు మేస్త్రి వర్క్ చేస్తున్నాం గురు తెలిసిందే చేస్తే స్పెనిస్ నరాయిగా ఏం చేస్తాను కదా కలిసి మాట కలిగి వస్తే మున్సిపాలిటీ ఆఫ్ నాట్ అంబస్టర్ ఓవర్షిప్ కూడా బెనిఫిట్సింగ్ బడ్జెట్ వర్క్ కొంచెం రాజాను Seeing with one showing the morning, you have used the side issue down. అవుటర్ డయామీటర్ ఎంత దూరం ఉంది 10 meters. ఫ్రమ్ దిస్ పాయింట్ 10 మీటర్స్ దెన్ ఆ చెట్టు వరకు ఉంటుందా రాళ్ళు వరకు ఈ రౌత్ ఆ స్టోన్ ఉంది అమ్మా కింద స్టోన్ చూద్దు సారంగపూర్ మండలం చించోర్పి గ్రామ సమీపంలో గల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ మదాతుల అధికారులు డిటిఓ కార్యాలయానికి చేరుకున్నారు. కంప్యూటర్లో నమోదైన వివరాలు, సిబ్బంది మొబైల్ ఫోన్లు పరిశీలించారు. తనిఖీల సందర్భంగా డిటిఓ దుర్గాప్రసాద్, ఎంఏ మహేందర్ సెలవులు ఉండటం గమనార్హం. సాధారణంగా చేసే తనిఖీల్లో భాగంగా ఇక్కడ నిర్మల్ ఆర్టీ ఆఫీస్ రావడం జరిగింది. ఇక్కడ రికార్డులన్నీ మేము తనిఖీ చేసి అదేవిధంగా ఏమైనా అవకతవకలు ఉన్నట్లయితే పై అధికారులకు అదేవిధంగా ఆర్టీఐ అధికారులకు తెలియజేస్తాము. తగిన చర్యల గురించి తగిన చర్యలు తీసుకోమని వాళ్ళ ఆఫీసర్స్కు మేము తెలియజేస్తాము.
మేము ఇక్కడ ఎంఐ గారు లీవ్లో ఉన్నారు, డిటిఓ గారు కూడా లీవ్లో ఉన్నారు. ఈరోజే కాదు, చాలా రోజుల నుంచి లీవ్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మేము పూర్తిగా వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ లొసుగులు ఏమైనా ఉన్నాయా వాటి గురించి మేము పూర్తిగా తెలుసుకొని పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఏం పట్టుకోలేదు ఏమండి గమనించింది సార్ ఇక్కడ చూస్తున్నామండి. అదే ఇంతవరకు అయితే ఏమి వాళ్ళు రికార్డ్స్ ఇట్లా అవన్నీ కూడా కరెక్ట్గానే మెయింటైన్ చేస్తున్నారు. కొమరం భీం పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా నాయకపూర్ సంఘం అధ్యక్షుడు పోతుళ్ల శంకర్ అన్నారు. బుధవారం సారంగపూర్ మండల కేంద్రంలో ఆదివాసీ నాయకపూర్ సంఘం ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. కొమరం భీం జల్ జంగల్ జమీన్ నిలంతో గిరిజనుల హక్కుల కోసం పోరాట యోధుడని ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాడని పేరుని కొనియాడారు. నిర్మల్ కౌన్సిల్ పోరాట శ్రీకాంత్, మండల నాయకులు ఎర్రం గంగన్న, తోట మల్లేష్, పరాత్ గంగారాం, సాయన్న, బోసాని, భోజన్న, మెట్టు భోజన్తో పాటు ఆయా గ్రామాల ఆదివాసులు పాల్గొన్నారు. అనాది కాలంలో ఆదివాసుల సాధన కొరకై ఎంతో పోరాటం చేయడం జరిగినది. ఆ ఆదివాసుల పోరాటమే, ఆయన చేసినటువంటి పోరాటమే నేటి అనుభవిస్తున్న ఆదివాసుల హక్కులు. ఈ హక్కుల్లో కూడా సగ భాగంగా మా జాతి వారికి అందడం లేదు. ఈ హక్కులను అడగదొక్కవలసిన సందర్భంలో ఆదివాసులందరూ కూడా ఏకమయ్యే సందర్భం ఉంది. ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నటువంటి సందర్భాలు. కాబట్టి ఆదివాసులారా ముఖ్యంగా గమనించుకోవాలా, మీ బిడ్డల బాగోగులు కావాలన్నా, మీ బిడ్డల భవిష్యత్తులు బాగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఆదివాసుల హక్కుల కోసం పోరాడడానికి రావాలి. బయటకొచ్చి మనల్ని అడగదొక్కుతున్నటువంటి అధికారులను కానివ్వండి, మనతో ఉన్నటువంటి గుర్తు పంచుకున్నటువంటి మనలను కానివ్వండి, గల్లబట్టి అడిగే రోజులు ముందుకు వస్తున్నాయి. దయచేసి ఆదివాసులారా ఖబర్దార్, మీరు ఇంట్లో ఉండి ఒత్తిడిలో ఉన్నట్టయితే పిల్లల భవిష్యత్తులు బాగుపడే సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి దయచేసి అందరూ కూడా చైతన్యవంతులై వచ్చి పోరాటాల్లో హక్కుల పోరాటం కోసం పోరాటే. నవంబర్ 2న నిర్మల్లో జరిగే ఆర్యవై సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా నిర్మల్ పట్టణాధ్యక్షుడు రామేశ్వర శ్రీధర్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తను కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించి తప్పకుండా హాజరవుతున్న హామీ ఇచ్చినట్టు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో కార్పొరేషన్ చైర్మన్ మర్యాదపూర్వకం కలుసుకుని పుష్పగుచ్చం అందజేసి సన్మానించారు. ఆర్యవై సంఘ అభివృద్ధి తర్వాత సహకారం ఎప్పుడు ఉంటుందని చైర్మన్ సుజాత గుప్తా పేర్కొన్నారు. ఈ కారులో పోలీసు సురేందర్, గంపనీల్, గంత రాకేష్, పత్రి విగ్రహ తదితరులున్నారు. శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో మహిళలు దీపారాధన చేయాలని కదిలి పాపరేశ్వరాలయ పూజారి పంచాక్షర్ తెలిపారు. దిలావర్పూర్ మండలం కదిలి పాపరేశ్వరాల్లో కార్తీక మాసందనగా బుధవారం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి పంచాక్షర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రాప్తకరమైన స్నానాలాచరించి దీపాలు వెలిగించాలని భక్తులకు సూచించారు. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కదిలి పాపరేశ్వరం నిత్యం శివునికి వీరాభిషేకం, అష్టోత్తర బిల్వార్చన, దీపోత్సవం, నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహించి తెలిపారు. స్నానం సమర్పయామి, పుష్పస్నానం సమర్పయామి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు నుంచి మరి ప్రథమగా ఈ రోజు బుధవారం, ఈ రోజు నుంచి కార్తీక మాసం ఆరంభము. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ కార్తీక మాసంలో శివశివతి విష్ణుశివతి శివకేశవులు పేరున్నటువంటి మాసము, ఏకైక మాసం కార్తీక మాసంలో స్వామిని కానీ విష్ణుమూర్తి కానీ శివుని ఆరాధించవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకాల, అర్చనలు, దీప కార్యక్రమాలు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ స్వామివారి సన్నిధానం వచ్చేసి దర్శించుకొని దీపదానం కానివ్వండి, దీపోత్సవం కానివ్వండి పాల్పంచుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి. ఈ ఆలయానికి ప్రతిరోజు కూడా స్వామివారి ఈ 30 రోజులు కూడా స్వామివారి విశేషమైన కార్యక్రమం జరుపుతుంది. ముఖ్యంగా కార్తీక ఏకాదశి, కార్తీక ద్వాదశి, అదే కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి విశేషమైన కార్యక్రమం జరుగుతూ పాటుగా స్వామివారి సన్నిధానంలోనే తులసి లగ్నాలు, గోపూజ కార్యక్రమం అనేటువంటి జరుపుకుంటాయి. కాబట్టి
ఈ నిర్మల్ జిల్లాలో ఏకైక ఆలయమైన స్వామివారి శ్రీ శ్రీ కదిలిపాపర స్వామి దేవాలయం ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఆ స్వామిని దర్శించుకొని స్వామి అన్నపూర్ణ పాపరి స్వామి కృపకు పాత్ర. నిర్మల్ పట్నంలోని మంజులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం వైఆర్జీ కేర్ సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ రహిత ప్రపంచంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెచ్ఐవి, ఎయిడ్స్, టీడీ, ఎస్టీలపై వివరించారు. ఎయిడ్స్కు మందు లేదని కేవలం నివారణ మాత్రమే సూచించారు. హెచ్ఐవి వ్యక్తులు అనాధైర్యపడకూడదని రోగుల పట్ల వీక్ష చూపారన్నారు. సూపర్వైజర్ శశిమాల, సిఎల్డబ్ల్యూ శశికళ, గీత, ఇన్ఛార్జ్ ప్రధాన సంతో తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి ఆదేశానుసారం నిర్మల్ డిపో ఆధ్వర్యంలో ప్రతి కండక్టర్ ప్రయాణికులకు స్వాగతం పలుకుతూ తర్వాత తమ వివరాలు తెలియజేయడానికి కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం నిర్మల్ నుండి వచ్చిన వెళ్లే బస్సులో కండక్టర్ తన పేరును, బస్సు ఎక్కడికి వెళ్తుంది, డ్రైవర్ పేరు తదితర వివరాలు ప్రయాణికులకు తెలిపేలా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఎల్లప్పుడూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి, క్షేమంగా గమ్యం చేరండి, అన్ని బస్సుల్లో కండక్టర్ డ్రైవర్గా స్వాగత ధన్యవాదాలు తెలుపుతూ విధులు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఆర్టీసీ దినదినంలో చేరవుతుందని, ప్రయాణికులకు మరింత చేరవుతుందని పలువురు ప్రయాణికులు ప్రశ్నించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు తాళ్ళ అశ్విని, ఆర్టీసీ కండక్టర్ ఫ్రమ్ నిర్మల్ రిపోర్ట్. మా డ్రైవర్ భూమన్న. ఈ రోజు మన బస్సు నిర్మల్ నుంచి మంచిర్యాలకి బయలుదేరింది. మనం మంచిర్యాలకి చేరడానికి దాదాపు 4.5 గంటల సమయం పడుతుంది. మిమ్మల్ని క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేర్చవలసిన బాధ్యత మాది. మన TGSRTCలో ప్రయాణం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఇలాగే ఎల్లప్పుడూ మన TGSRTCని ఆదరిస్తూ ఉంటారని, అలాగే మీ అందరికీ హ్యాపీ జర్నీ. పోలీసు అమరవీరుల సంస్థ వారోత్సవంలో భాగంగా బుధవారం సారంగపూర్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఐ శ్రీకాంత్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనిచేయ విధానం, పోలీస్ సిబ్బంది యొక్క విధులు, పోలీస్ స్టేషన్ ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, పోక్సో, మోటార్ వెహికల్తో పాటు చట్టాలపై అవగాహన కల్పించారు. పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, ఆకాష్, రవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నాణ్యతతో చేపట్టాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. నిర్మల్ డిటిఓ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.